హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. కేవలం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పేరు భయానికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసిందా? జగన్మోహన్ రెడ్డి వల్ల 2 రాష్ట్రాల్లో మన అడ్రస్ గల్లంత అయిపోద్దన్న భయంతోనే రాష్ట్ర విభజనకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారా? ఆ టైంలో అంటే 2010-11 మధ్య కాలంలో టీడీపీకి కాంగ్రెస్ పార్టీకి కలిపితే ఎన్ని ఓట్లు వచ్చాయో అంతకన్నా ఎక్కువ ఓట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి వల్ల మన భవిష్యత్తు ఇక క్లోజ్ అయిపోద్దన్న భయంతోనే రాష్ట్ర విభజన జరిగిందా అంటే దాదాపుగా అవుననే చెప్తున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ 2009 అంటే సెకండ్ టైం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత అఖండమైన మెజార్టీతో 2009లో దట్టు మహాకూటమి అని చెప్పి టీడీపీ, టీఆర్ఎస్, సిపిఐ మొత్తం ఒక కూటమిగా ఏర్పడి చిరంజీవి అప్పుడే పార్టీ పెట్టారు, ప్రజారాజ్యం పార్టీ, చిరంజీవి పవన్ కళ్యాణ్ ఉవ్వెత్తున ప్రచారం చేస్తామన్నారు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా కూల్గా నెమ్మదిగా ఉన్నారు. ఎందుకు? 2004 నుంచి 9 మధ్య కాలంలో చేసిన పనులే మనల్ని గెలిపిస్తాయి, మన పార్టీకి స్టార్ క్యాంపెయినర్లు అవసరం లేదు అని అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. దానికి తగ్గట్టుగానే అఖండమైన మెజార్టీతో అటు తెలుగుదేశం పార్టీ మహాకూటమి కట్టినా, చిరంజీవి పార్టీ పెట్టినా అఖండమైన మెజార్టీతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అనుకోని ప్రమాదంలో ఆయన చనిపోవటం, జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీకి దూరం చేయటం, ప్రజలకి దూరం చేయటం, ఆయన ఎప్పటికైనా ఒక స్టార్ క్యాంపెయినర్ అవుతారు, ఆయన ఎప్పటికైనా ఒక స్టార్ లీడర్ అవుతారని అప్పుడే వాళ్ళు గుర్తించి ఆయన్ని ఎలాగైనా తొక్కేయాలని చెప్పి ప్లాన్ చేయటం, దీనికి కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం సపోర్ట్ చేయటం, పైపెచ్చు ఎప్పుడూ లేనిది కాంగ్రెస్ టీడీపీ కలిసి జగన్మోహన్ రెడ్డిని ఆపాలి అనుకోవటం, ఇదంతా కూడా ఆ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్తున్న మాటల్లో వినిపిస్తున్నాయి మనకి. ఎందుకంటే ఆ టైంలో బై ఎలక్షన్ వచ్చింది. ఇప్పుడు మనకి దాదాపు 25 స్థానాల్లో 2012లో దాదాపు 25 స్థానాల్లో బై ఎలక్షన్స్ వచ్చింది. మనకి ఏపీలో దాదాపుగా ఒక 18 స్థానాల్లో బై ఎలక్షన్ వచ్చింది. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ 16 స్థానాల్లో గెలిచింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సీట్ అంత అయిపోయింది. ఎందుకంటే ఈ రిజల్ట్స్ చూడండి మీరు, మనకి ఏపీలో జరిగిన ప్రాంతాలన్నింటిలో కూడా ఉదాహరణకి నరసన్నపేటలో ధర్మాన కృష్ణదాస్ గారు దాదాపుగా 54,000 ఓట్లు వస్తే వీళ్ళకి 47,000 ఓట్లు. పాయకరావుపేటలో కూడా వైఎస్ఆర్సీపీకి 71,000 వస్తే టీడీపీకి 57,000 వస్తే కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. ఇక్కడ ఒక్క రామచంద్రాపురం ఒక్కటి కాంగ్రెస్ గెలిచింది, తర్వాత ఇంకెక్కడ 2 చోట్ల కాంగ్రెస్ గెలిచింది, మిగతా అన్నీ కూడా వైసీపీఏ గెలిచింది. నరసాపురం అండి, పోలవరం కూడా చూడండి, పోలవరం బాలరాజు సెకండ్ ప్లేస్ టీడీపీ ఉంది. ఇక గుంటూరు మేకతోటి సుచరిత వైఎస్ఆర్సీపీ సెకండ్ ప్లేస్ టీడీపీ ఉంది. ఇక మాచర్ల కూడా అంతే, వైసీపీ ఫస్ట్ ప్లేస్. ఒంగోలు, ఉదయగిరి, రాజంపేట, కోడూరు, రాయచోటి, ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు, రాయదుర్గ్, అనంతపురం అర్బన్, తిరుపతి, ఇలా అన్ని చోట్ల కూడా వైసీపీ విజయడంకా మోగించడం, సెకండ్ ప్లేస్ టీడీపీ ఉండడంతో కాంగ్రెస్ పార్టీకి పరిస్థితి అర్థమైపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? మన పని అయిపోయింది. ఎప్పటి నుంచో ఈ ప్రత్యేక ఉద్యమం జరుగుతుంది, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరుగుతుంది కదా. ఇప్పుడు మనం ఎలాగూ ఇక జగన్మోహన్ రెడ్డి కొట్టిన దెబ్బకి ఆంధ్రాలో మన పరిస్థితి అయిపోయింది, మనం దుకాణం క్లోజ్ చేసేసుకోవాలి, అయిపోయింది, ఇక తెలంగాణలో చూసుకుందాం ఏదోటి. కానీ ఇప్పుడు ఏ విధంగా, ఏ బేసిస్ మీద మనం రాష్ట్ర విభజన చేయాలి? ఎందుకంటే గత కొన్నేళ్లుగా ఉద్యమం జరుగుతుంది, ఇప్పుడు ఎటువంటి స్టడీస్ అప్పుడు లేదు, ఎటువంటి స్టడీస్ అప్పుడు లేకుండా ఇప్పుడు రాష్ట్రం ఇచ్చేస్తామని చెప్పి సడన్గా బిల్లు పెడితే ఖచ్చితంగా ఏదో కుట్రుందనుకుంటారు. మరి ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు. ఆయన కూడా చూసుకున్నారు. నాయన పెట్టిన ఫస్ట్ ఎలక్షన్స్లో దాదాపు అన్ని చోట్ల అత్యంత అద్భుతమైన మెజార్టీతో ఆయన గెలిచాడు. ఫ్యూచర్ ఎలా ఉంటుంది మనది? ఉమ్మడి రాష్ట్రం కలిసి ఉంటే జగన్మోహన్ రెడ్డి సునామీని మనం తట్టుకోలేము. రాష్ట్రం విడిపోతే ఆ విడిపోయిన తర్వాత మనం ఆడే జిమ్మిక్కులు, సెంట్రల్ మన కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఇవన్నీ కలిసి మనకి ప్లస్ అవుతాయి అని చెప్పి అప్పుడు ఆయన ఒక లెటర్ రాశారు. ఏంటి, మీరు రాష్ట్రం పైన నిర్ణయం తీసుకోండి, ఏది 2 కళ్ళ సిద్ధాంతం ఒకటి ఉంది కదా, ఆ 2 కళ్ళ సిద్ధాంతం ప్రకారం నాకు 2 రాష్ట్రాలు 2 కళ్ళు, కానీ మీరు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు, తెలంగాణ పైన ఏదో నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఒక లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి ఎదురు చూస్తుంది, ఏదన్నా ఒక బేస్ ఉండాలి, రాష్ట్ర విభజన చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దెబ్బకి ఆంధ్రాలో మన దుకాణం క్లోజ్ అయిపోయింది, ఇక కనీసం తెలంగాణలో మనం బతికి బట్ట కట్టాలంటే ఏదో ఒకటి కావాలి. ఆ టైంలో చంద్రబాబు లేఖ రాయటం, ఇదిగో స్వయంగా ప్రతిపక్ష నాయకుడు లేఖ రాశాడు, ఆ లేఖ ఆధారంగా బేసిస్ చేసుకొని మేము పార్లమెంట్లో బిల్లు పెట్టబోతున్నాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెక్క మిగతా కథంతా నడిపేసింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, అసలు టీడీపీ పార్టీ ఎందుకు పెట్టారు?
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్థాపించిన పార్టీ, ఆవిర్భవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు అదే దీంతో పెట్టారు. ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులను అవమానించడం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇష్టం ముఖ్యమంత్రులు మార్చడం, ఇవన్నీ చూసి తెలుగు జాతి గర్వకారణంగా ఉండాలి, తెలుగు జాతి ఐక్యంగా ఉండాలని చెప్పి ఎన్టీ రామారావు గారు అప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టారు. సరే, తర్వాత వెన్నుపోట్లు అని మనకు తెలిసిన విషయమే కాదంట్లా. కానీ ఇక్కడ ఏ పార్టీ అయితే తెలుగు జాతి ఐక్యత కోసం, తెలుగు జాతి గొప్పతనం కోసం ఏదైతే పార్టీ పెట్టిందో ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తే రాష్ట్రాన్ని విడదీయండి అని లేఖ రాశారు. దాంతోపాటుగా ఏ పార్టీ అయితే రాష్ట్రాన్ని, ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే టీడీపీ పార్టీ పెట్టారో ఆ పార్టీతో చేతులు కలిపి రాష్ట్ర విభజనకి తోడ్పడి, ఇదంతా ఎందుకు? ఈ రాష్ట్ర విభజన ఇదంతా ఎందుకు చేయాలి అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి అనే భయం. పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో 2019 ఎలక్షన్స్లో ఇద్దరికి బయట నటించారు కదా, అంటే లోపల మ్యాచ్ ఫిక్సింగే, బయటికి మాత్రం నటించి ఒకరినొకరు తిట్టుకున్నారు కదా. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఇది. ఒకానొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని చూసి చంద్రబాబు నాయుడు వణికిపోయాడని చెప్పారు. అదే ఆ టైంలో ఈ ఫస్ట్ టైం ఎలక్షన్స్లో 18 స్థానాలు పోటీ చేస్తే 16 స్థానాలు గెలవటం ఏంటి? ఒక రాజకీయంగా అవగాహన లేదు, రాజకీయంగా అనుభవం లేదు, ఒక పిల్లోడు జగన్మోహన్ అప్పుడు ఏ చిన్న వయసు అయినా అలాంటి అబ్బాయి వచ్చి గ్రాండ్ ఓల్డ్ పార్టీ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీ కోసాలు కదిలిచ్చేస్తున్నాడు. ఏం చేయాలి? తెలుగు జాతి ఎటుపోతే మనకెందుకు, రాష్ట్ర ప్రజలు ఎటుపోతే మనకెందుకు? మనకు కావాల్సిందేంటి? అధికారం. ఆ అధికారం కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు అనుకున్న విధంగా ఆంధ్రాలో వాళ్ళ దుకాణం క్లోజ్ అయిపోయింది, తెలంగాణలో కూడా చచ్చి చెడు ఇప్పుడు గెలిచారు వాళ్ళు. ఇక అప్పుడు మనం చూసిన 2014లోనే చంద్రబాబు నాయుడు గెలిచారు, పవన్ కళ్యాణ్ వచ్చేసి ఏదో కథలు చెప్పారు, వాళ్ళంతా ఓట్లు అటు తరలించి ఆయన గెలిచారు. ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఒక వ్యక్తిని ఓడించడం కోసం ఎంతకైనా దిగజారుతారు, ఎలాంటి పరిస్థితులైనా సృష్టిస్తారు, ఎలాంటి పరిస్థితులైనా చేయగలుగుతారు. రాష్ట్ర విభజన చేశారు, కేవలం జగన్మోహన్ రెడ్డి అనే ఒక సునామీని, ఒక వేవ్ని తట్టుకోవడం కోసం మాత్రమే రాష్ట్ర విభజన జరిగింది. దానికి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం కలిసి చేసిన కుట్ర. ఎందుకు ఇదంతా కూడా? అశాస్త్రీయంగా అప్పటికప్పుడు రాష్ట్ర విభజన కేవలం జగన్మోహన్ రెడ్డిని చూసి, జగన్మోహన్ రెడ్డి స్టామినా చూసి భయపడిపోయి జగన్మోహన్ రెడ్డిని ఎలాంటి దెబ్బకొట్టాలని రాష్ట్ర విభజన తెలుగుదేశం పార్టీ లేఖ రాసింది. ఆ లేఖను ఆధారంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసిందని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్తున్నారు. దాంతోపాటు అనేక సందర్భాలు ఆయన చెప్తూ ఉన్నారు. గత ఎన్నికల్లో జరిగిన ఓట్ల అక్రమాలు కావచ్చు, అర్ధరాత్రి జరిగిన పోలైన ఓట్లు కావచ్చు, వీటన్నిటి గురించి కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ ఎన్నో సందర్భాలు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు హైలైట్ ఏంటంటే, ఏకంగా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయడం కోసం రాష్ట్ర విభజనకు కూడా వెనకాడలేదు. రాష్ట్ర విభజన కేవలం జగన్మోహన్ రెడ్డి భయంతో, జగన్మోహన్ రెడ్డిని తొక్కేయాలన్న ఒక ప్లాన్తో చేసినట్టుగా ఆయన చెప్తూ ఉన్నారు ఒక ఇంటర్వ్యూలో.